ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన వారం అంతా నాయన యేసయ్య నీ యొక్క సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య నీ యొక్క కృపకై వందనాలు, నీ యొక్క కనికరం కోసమే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి నేనేసే మరి యొక్క ఆదివారం ఈ యొక్క పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో తండ్రి నేనేసి ఈ రీతిగా తండ్రి నేనేసి మేమందరం కూడి చిన్నపిల్లలతో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి నేనేసే మరి ఈరోజు తండ్రి నేనేసే సండే స్కూల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేసుకోవాలని మేమైతే ఆశపడ్డాం. తండ్రి నేనేసే నీవు కృప చూపించినందుకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. చిన్నపిల్లలు తండ్రి నేనేసే దీని యందు తండ్రి పూర్తిగా సంతోషించి ఆనందించడానికి కృప చూపించండి. అదేవిధంగా తండ్రి నేనేసే మేము చెప్తున్న మాటలు కానీ ఏంటి, మేము చెప్పే వాక్యం కానీ ఏంటి, వారికి తండ్రి నేనేసే పూర్తిగా గుర్తుండడానికి మీరే కృప చూపించి అనుగ్రహించమని కోరుకుంటూ యేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం. రైట్, 1 2 3 గో. చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం యేసునొద్దకు మేము వస్తాము. అల్లి గలిచి మేము జాలి జాలిగా సండే స్కూల్కి వస్తాము. చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం యేసునొద్దకు మేము వస్తాము. అల్లి గలిచి మేము జాలి జాలిగా సండే స్కూల్కి వస్తాము. నా ఫ్రెండ్స్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్స్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్స్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్స్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చి ఎన్నో కథలు, బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చి ఎన్నో కథలు. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెన్, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెన్, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం యేసునొద్దకు మేము వస్తాము. అల్లి గలిచి మేము జాలి జాలిగా సండే స్కూల్కి వస్తాము. చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం యేసునొద్దకు మేము వస్తాము. అల్లి గలిచి మేము జాలి జాలిగా సండే స్కూల్కి వస్తాము. అల్లి గలిచి మేమంతా జాలి జాలిగా సండే స్కూల్కి వస్తాము. అల్లి గలిచి మేమంతా జాలి జాలిగా సండే స్కూల్కి వస్తాము. సండే స్కూల్కి వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరు మైకులు పనిచేయట్లేదు. ఓకే పిల్లలు, సెకండ్ సాంగ్ తెల్లారింది వేళ త్వరగా నిద్రలేరా, సండే స్కూల్కి రా, మనమంతా దేవుని దృష్టిలో పక్షుల కంటే జంతువుల కంటే శ్రేష్ఠులా పాట పాడుకుందాం. సరేనా? రెడీ, 1 2 3 గో. తెల్లారింది వేళ త్వరగా నిద్రలేరా, మనమంతా ఆయన సృష్టిరా. పక్షులకు నా వేళ ప్రభువును స్తుతించవేరా, వాటికంటే శ్రేష్ఠులు మనమేరా. తెల్లారింది వేళ త్వరగా నిద్రలేరా, వాటికంతా ఆయన సృష్టిరా. పక్షులకు నా వేళ ప్రభువును స్తుతించవేరా, వాటికంటే శ్రేష్ఠులు మనమేరా. అడవి రాజు సింహమైనను ఆకలెండు పిల్లలన్నను యేసురాజు పిల్లలం మనం పస్తులొచ్చునా. అడవి రాజు సింహమైనను ఆకలెండు
మరచునా వాడిపోయే అడవి పూలకు రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను మరచిపోవునా వాడిపోయే అడవి పూలకు రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను మరచిపోవునా మరచిపోవునా తెల్లారింది వేళ త్వరగా నిద్రలేరా మనమంతా ఆయన సృష్టిరా పక్షుల కోలాహ వేళ ప్రభువును స్తుతించవేరా వాటికంటే శ్రేష్ఠులు మనమేరా తెల్లారింది వేళ త్వరగా నిద్రలేరా మనమంతా ఆయన సృష్టిరా పక్షుల కోలాహ వేళ ప్రభువును స్తుతించవేరా వాటికంటే శ్రేష్ఠులు మనమేరా హల్లెలూయా ఓకే రెడీ 1 2 3 గో ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది వెలుగు చీకటి జిల్ 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 గాలి నీరు చిల్ 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 కొండల్లో ఎలుగులను కలర్ఫుల్ గా చేశాడు వెలుగు చీకటి జిల్ 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 గాలి నీరు చిల్ 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 కొండలలో ఎలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది చేపలు పక్షులు చిట్పచ్చి జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్ నిన్ను నన్ను స్పెషల్ గా ఆయనే మేలు చేశాడు చేపలు పక్షులు చిట్పచ్చి జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్ నిన్ను నన్ను స్పెషల్ గా ఆయనే మేలు చేశాడు ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది వెలుగు చీకటి జిల్ 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 గాలి నీరు చిల్ 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 కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు చేపలు పక్షులు చిట్పచ్చి జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్ నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన మేలు చేశాడు ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది హల్లెలూయా జిస్ నామమే హే జిందగీ అందరూ మోకరించాలి కళ్ళు మూయాలి కళ్ళు మూసిన వాళ్ళకి చాక్లెట్ సరిగ్గా మోకరించిన వాళ్ళకి జిస్ నామమే హే జిందగీ ఓ నామ హే యీశు మసీహ్ జిస్ నామమే हे बंदगी ओ नाम है यीशु मसीह यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम की जय यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम
यीशु नाम की जय। जिस नाम में है जिंदगी ओ नाम है यीशु मसीह। जिस नाम में है बंदगी ओ नाम है यीशु मसीह। यीशु नाम అందరూ పాడండి। यीशु नाम यीशु नाम की जय। यीशु नाम की जय। ఏం ఆడుకుందాం మనం? అయితే ఎవరి సెక్షన్ వాళ్ళే కండక్ట్ చేసుకుందాం, ఎందుకంటే టైం మళ్ళీ మనకి సేవ్ అవ్వాలి కాబట్టి. సో ఎవరి సెక్షన్ వాళ్ళు డివైడ్ అవ్వండి, ఫస్ట్ వినేయండి. ప్రైజ్ లార్డ్. మా సండే స్కూల్ అందరు కలిపి జరగదండి, 4 సెక్షన్స్ ఉంటాయి, అందరు కలిపి చెప్పేమన్నమాట. ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుందని 4 గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్ చూడండి, దాన్ని బిగినర్స్ అనమాట. ఎత్తి కనబడుతుంది కదా, తనే టీచర్ వేస్తారు. వీళ్ళందరూ పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ కూడా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇక్కడ ఉంటారు. తర్వాత ఇదిగోండి, మొత్తం సండే స్కూల్ అంతటికి అల్లరి బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఇదే. ఈ మధ్య టీచర్ రాలేదని వచ్చాను, ఈవెన్ నేను కూడా కంట్రోల్ చేయలేకపోయాను, బాబు ఎప్పుడు రాకూడదు ఈ క్లాస్కి అనుకున్నాం. అలాంటి బ్యాచ్ అదిగోండి, వాళ్ళ టీచరు అభిషేక్. వీళ్ళు ఏంటంటే 3rd క్లాస్, 4th, 5th క్లాస్ వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. తర్వాత సబ్ జూనియర్స్ టీచర్ సంతోష్, అక్కడ 6th, 7th, 8th క్లాసెస్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత సీనియర్స్ అండి, నా సెక్షన్ కొంచెం ఊర్లో వెళ్ళిపోవడం వల్ల తక్కువ మంది ఉన్నారు, నేనే టీచర్ని. అక్కడ 9th, 10th, ఇంటర్ వరకు ఉంటారు పిల్లలు. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే, మీరు తిరిగి పక్క తిరగండి, ఓకే, ఇలా మధ్య మధ్యలో బెలూన్స్ ఉంటాయి అన్నమాట. అయితే మీరు బెలూన్ కింద పడకుండా పరిగెత్తాలి. జస్ట్ ఒకసారి ట్రై చేద్దామా? రెడీ, 1, 2, 3 గో. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. అవునా, నేను ఇప్పుడే పడుకొని లేచా, అందుకే నా జుట్టు చూడండి ఎలా ఉందో. అయ్యా, నువ్వు ఓన్లీ పిల్లలకే గుడ్ మార్నింగ్ చెప్పావు, నువ్వు ఒకరికి గుడ్ ఈవినింగ్ చెప్పలాగా. ఎవరతను? అన్నయ్య, ఒక 2 గిఫ్ట్లు సైడ్ చేసి ఉంచే. నాకు కూడా అన్నయ్య, ఒక గిఫ్ట్ సైడ్ చేసించు. పిల్లలు పిల్లలు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ పక్కనే ఉన్నారా? మీ ఫ్రెండ్స్ మీద చేయేసి చూపించండి. జోసెఫ్, జోసెఫ్, డింగ్రీ నీకు చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు డింగ్రీ. ఎలాంటోడు? చాలా మంచివాడు. అవునా? నన్ను ప్రేమిస్తాడు. ప్రేమిస్తాడా? నన్ను కాపాడతాడు. కాపాడతాడా? నన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తాడా? నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నీకు చాలా హెల్ప్ చేస్తాడా? అవును డింగ్రీ. మంచోడా? చాలా చాలా మంచివాడు డింగ్రీ. చాలా మంచోడా? అవును డింగ్రీ. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా డింగ్రీ? ఓ, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. వీళ్ళు కాదు, నీ క్లోజ్ ఫ్రెండ్. నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే నువ్వే. అబ్బా, నేను కాదబ్బా. క్లోజ్గా అన్నావుగా, అందుకే చెప్పా. ఇంకా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడొచ్చాడంటే అడావుడి మీద అడావుడి, అడావుడి మీద అడావుడి చేస్తాడు ఆడు. అవునా? అవును. ఒకసారి పిలు. ముందు మీ ఫ్రెండ్ని పిలు. ఓకే.
మా ఫ్రెండ్ని పిలవాలంటే తలదించాలి. అందరు తలదించండి. ఎందుకు తలదించాలి? ఆయన తలదించితేనే ఆయన వస్తారు. జీసస్ జీసస్. చెప్పు జోసెఫ్. వావ్, మీ ఫ్రెండ్ ఆయనేనా? అయ్యా, అవును. చాలా బాగున్నాడుగా. సూపర్ 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 ఉన్నాడుగా. పిల్లలు బాగున్నాడు ఆయన. చాలా సైలెంట్గా మంచిగా ఉన్నాడుగా. అవును, చాలా మంచివాడు. మరి మీ ఫ్రెండ్ ఎక్కడా? ఏడి మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ని పిలిస్తే అంతే కరెంట్ ఆర్పేసి వస్తాడు. లూసీ, చూసావా మన ఎంట్రీ ఎలా ఉందో? మనం వచ్చామంటే అంతా చీకటే, నేను వచ్చే అంతా చీకటైపోద్ది. చూసావా? మా ఫ్రెండ్ వచ్చాడంటే లైట్లు ఆర్పేసి వస్తాడు, ఎందుకంటే ఆడు లూసీ. చీ, నాకు నచ్చలేదు. చాలా చండాలంగా అసహ్యంగా బాగా కర్రీగా ఉన్నాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కొమ్ములతో కుమ్మైన అనుకో, వెళ్ళి గుమ్మం దగ్గర పడతావు. నీ ఫ్రెండ్ మొహం చూస్తుంటే చిన్నపిల్లల డైపర్లు ఎత్తుకెళ్ళిపోయేలా ఉన్నాడు డింగిరి. నీ మొహం కూడా అలాగే ఉంది. జోసెఫ్ స్టాప్. స్కూల్లో నీకు టీచర్ చెప్పలేదా? ఏమని? నాకు చెప్పింది, ప్రతి ఫ్రెండు అవసరమేరా 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 అవసరమేరా. పాడమేంట్రా ముంగీసి మొహవాడా? అవి మర్చిపోయా లూసీ. అవసరమేరా. అవసరమేరా. చీచి, నీ ఫ్రెండ్ నాకు నచ్చలేదు డింగిరి. ఐ హేట్ యూ. బాయ్. ఏంటి లూసీ, ఆడికి నచ్చలేదంట, స్నానం చేయలేదా? ఆడి మొహం నేను నాకే నచ్చను, ఆడి గురించి నాకెందుకురా? లూసీ, ఇప్పుడు ఏం చేద్దాం లూసీ? ఇవాళ నేను హట్ అయ్యాను కానీ నేను వెళ్ళిపోతాను. అవును మర్చిపోయాను, ఇవాళ మా టీవీలో కొత్త సినిమాలు వేస్తాడు రా, చూద్దాందా. ఓకే లూసీ. జోసెఫ్ హా. ఉదయమైంది, లేచి ప్రార్థన చేసుకో. ఓకే జీసస్. జీసస్, నాకు తోడుగా రారా. ఆమేన్. సరే, నిన్న స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేసావా? చేశాను జీసస్. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి టైం అవుతుంది కదా. రోజు స్కూల్కి సమయానికి వెళ్ళాలని చెప్పాను కదా. ఓకే జీసస్. జీసస్, నాకు తోడుగా వస్తారా? తప్పకుండా. లూసీ, లూసీ, ఏంట్రా లూసీ, పొద్దున్నే టైం లేపేసి- అవుతుంది స్కూల్కి లూసీ. ఏంటి టైం ఎంత అయిందని? టైమా 8:30 అయింది. అప్పుడేనా? 8:30కి అయితే వెళ్ళాలా స్కూల్కి? అవును లూసీ, స్కూల్కి వెళ్ళమంటున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కొడతారు. ఎందుకు లేరా, పక్కన ఫోన్ తీసుకొని పబ్జీ ఆడుకోరా. బాబ్జీ లూసీ, పబ్జీ రాత్రి అంతా నువ్వు చెప్పావు కదా, ఆడి 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 ఆ చికెన్ డెన్లో చికెన్ తిని తిని వేడి చేసింది లూసీ. అయితే మజ్జిగ తాగి బొజ్జోరా. లూసీ తంతారు లూసీ, ఏం చేద్దాం చెప్పు, స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళాల్సిందేనా? అవును లూసీ. అయితే స్కూల్ దాకా వెళ్దాం. ఓకే లూసీ. అక్కడ యూటర్న్ తీసుకుందాం. ఓకే లూసీ. తీసుకొని సినిమాకి వెళ్దాం. ఓకే లూసీ. తర్వాత పార్క్కి వెళ్దాం. హే హే. ఇంకేమేమి ఉన్నాయి నీకు తెలుసు కదా బాగా. అక్కడ అన్నిటికి వెళ్ళి బాగా నాశనం అయిపోయి వద్దామే. ఓకే లూసీ, కమా. బాయ్. జోసెఫ్ జీసస్. ఈ రోజు నుంచి నీకు ఎగ్జామ్స్ కదా. అవును జీసస్. ప్రిపేర్ అయ్యావా మరి? అయ్యాను జీసస్. సరే, ప్రార్థన చేసుకొని ఎగ్జామ్ ప్రారంభించాలి. ఓకే జీసస్. నువ్వు ప్రిపేర్ అయినట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తావు. ఓకే జీసస్. పద. నువ్వు చెప్పినట్టు చేస్తాను జీసస్. ఏంట్రా బాబు, చాలా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. లూసీ, ఏంట్రా మసి? లూసీ, ఈరోజు ఎగ్జామ్స్ లూసీ, ఏం చదవలేదు. ఎగ్జామ్సా? అవును లూసీ. ఆల్ ద బెస్ట్ బారాయ్. ఆ మాట అనమాకు లూసీ, ఏదో ఒకటి చెప్పు లూసీ. ఏం చేస్తావంటే
నువ్వు వెళ్ళి పక్కనోడి పేపర్ చూసి రాయరా. పక్కనోడా ఆడు చూపించకపోతే? ఆ పక్కనోడు చూడు, ఆడు చూపించకపోతే? వెనకోడు చూడు, మెడ పట్టెత్తే? ఎదురోడు చూడు. అవునా? అంతేగాని నువ్వు నాతో వస్తావా? వస్తా, తప్పకుండా వస్తా. వచ్చి నువ్వు ఎలా రాస్తున్నావో చూసి ఎంజాయ్ చేస్తాం. ఓకే లూసీ, రా. ఐ ఆమ్ సో హ్యాపీ. నేను ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను. పిల్లలు మీకు తెలుసా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రోజు స్కూల్కి వెళ్ళాను, సండే స్కూల్కి వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల జీసస్ నాకు సహాయం చేశాడు. నేను పాస్ అయ్యాను. మీరు కూడా రోజు స్కూల్కి, సండే స్కూల్కి వెళ్ళండి. జీసస్ మీకు తోడుగా ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు. వెళ్తారా? చీ 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 నాన్సెన్స్ జాన్సన్స్ బేబీ పౌడర్. చిచ్చి, ఆడి వల్ల, ఆ లూసీ వల్ల స్కూల్కి వెళ్ళలేదు. పబ్జి ఆడి 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 క్రికెట్లు ఆడుకొని సినిమాలు చూసి ఈరోజు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యా. చీ, అసలు ఆడు కనపడాలి, తన్నాలాడిని. పిల్లలు పిల్లలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఏం గిఫ్ట్? 2 చాక్లెట్లు, 2 బిస్కెట్ ప్యాకెట్లు, ఒక ఫ్రైజా? కాదు, చాలా మంచి పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అవునా? అవును. ఏడు మరి మీ ఫ్రెండు? జోసెఫ్, జీసస్, ఈరోజు నీ కోసం ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. వావ్! ఎందుకో తెలుసా? అసలు నువ్వు రోజు నా మాట విని నాకు విధేయత చూపించి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి రోజు స్కూల్కి వెళ్ళి నా మీద ఆధారపడినందుకు నేను నీకు ఒక మంచి గిఫ్ట్, ఒక శ్రేష్టమైన గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఏంటి జీసస్ అది? నిన్ను నాతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళబోతున్నాను. ఓ, ఐ ఆమ్ సో హ్యాపీ జీసస్. ఇంత మంచివాడివా నువ్వు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అయ్యా, ఇదిగో ఇదిగో జోసఫ్ జోసఫ్ జోసఫ్, ఆయన గురించి నేను మొన్న క్రికెట్ ఆడుతున్నప్పుడు, గోళీలు ఆడుతున్నప్పుడు విన్నా. ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, 10 కమాండ్మెంట్స్, ద గ్రేట్ గాడ్ జీసస్ అని ఒక అతను అరిసాడు సందులో. నన్ను తీసుకెళ్తాడేమో అడగవా? జోసెఫ్, జీసస్, ఇతనెవరో నాకు తెలియదు. వెళ్దాం పదా. ఓకే జీసస్. అయ్యా, జీసస్ జోసఫ్ని తీసుకెళ్ళాడు కానీ నన్ను తీసుకెళ్ళా. నన్ను తీసుకెళ్ళేది ఎవరున్నారా అబ్బా? నాకెవరు లేరే. ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు అవసరమేరా, నీకు నేను ఉన్న లేరా లేరా రారా. చీచి పోలుసి, నీతో ఫ్రెండ్షిప్ చేసి పబ్జీలాడి చెడ్డ మాటలు నేర్చుకొని పాడైపోయా. ఇప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే క్లాస్ చదువుతున్నా. నీతో నేను రాను పో. అయినా చక్కగా జోసఫ్ ఫ్రెండ్షిప్ చేశాడు. జీసస్ అతని ఇంటికి తీసుకెళ్ళాడు. నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు ఏమైంది? జీసస్ ఇంటికి జోసఫ్ వెళ్ళాడు, నేను ఎవరింటికి వెళ్ళాలి? ఆయన ఫ్రెండ్ ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, నువ్వు నా ఫ్రెండ్ కదా, నేను మా ఇంటికి తీసుకెళ్తాందా? అవునా? మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లా? ఒకసారి కిందకి చూడు. కిందేంటి ఎర్రగా ఉంది? ఎర్రగా కాదమ్మా, ఏ లైట్లు, లైట్లా? డిస్కో లైట్లు. మరి ఏంటి కొంతమంది జనాలు రావద్దు రావద్దని చేతులు ఊపుతున్నారు? రావద్దు రావద్దని కాదు, డిస్కోలో డాన్స్ చేస్తారు కదా, చేతులు ఎత్తి కేరింతలు కొడుతున్నారు, హో హో హే హే అని. అవునా? కింద తేడాగా ఉంది, నాకు రాబుద్ది కాదయ్యా. నేను ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళా. రా డింగిరి, ఇన్నాళ్ళు నాతోనే కదా ఉన్నావు. నేను రాను లూసీ. రా. నేను రాను లూసీ. రా. లూసీ వాయిస్ ఏంటి అలా మార్చావు? రమ్మని చెప్తున్నాగా రా. ఎవరు లూసీ నువ్వు? డోర్ నంబర్ 666, లూసిఫర్ కాలనీ, నరకం డిస్ట్రిక్ట్, సాతాన్. అంటే నువ్వు సాతానా? అవునరా. నేను ఇప్పుడు దాకా సాతాన్తో ఫ్రెండ్షిప్ చేశానా?
అవునరా, నాతోనే చేసావు, నాతో తిరిగావు, నాతో చెడ్డ మాటలు మాట్లాడావు, చెడ్డ పనులు చేసావు కదా, నాతోనే ఉన్నావు కదా. రారా నాతో. అమ్మో నేను రాను, నీ దగ్గరికి నేను రాను. రా నేను రాను. రా రాను. రా రా. అమ్మో అమ్మో, ఇక్కడ అంత మంటలే ఉన్నాయి. అమ్మో దాహం దాహం. పిల్లలు, ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, చాలా మంటలు, చాలా కష్టంగా ఉంది. నేను కూడా జోసెఫ్తో ఫ్రెండ్షిప్ చేసుంటే నేను కూడా జీసస్ ఇంటికి వెళ్ళేవాడిని. పిల్లలు, ఇక్కడ చాలా భయంగా ఉంది. పిల్లలు, అమ్మా ఇదంతా కళ. జోసెఫ్ 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 డింగిరి, జోసెఫ్ ఏమైంది? అంత టెన్షన్ పడుతున్నావేంటి? జోసెఫ్, నాకు భయం వేస్తుంది. జోసెఫ్ ఏం జరిగింది డింగిరి? నేను ఇప్పుడు దాకా ఒక లూసీ అనే సాతంతో ఫ్రెండ్షిప్ చేశా, సినిమాలు చూసా, చెడ్డ మాటలు నేర్చుకున్నా, ఈరోజు గేమ్స్ ఆడా. నువ్వు సండే స్కూల్కి వెళ్ళావు, చక్కగా స్కూల్కి వెళ్ళావు, నువ్వు బాగున్నావు. నేను నరకానికి వెళ్ళినట్టు కల వచ్చింది. నేను ఏసై నమ్ముకోలేదుగా, నరకానికి వెళ్ళిపోతానా? లేదు జీసస్, జీసస్ నిన్ను ప్రేమిస్తారు. నీ తప్పులు ఒప్పుకొని విడిచిపెడితే జీసస్ని నీ రక్షకుడిగా అంగీకరించు. సండే స్కూల్కి వచ్చి వాక్యం విను, జీసస్ నీతో ఉంటారు. నేను చెడ్డోడిని కదా, చెడ్డ మాటలు మాట్లాడా, స్కూల్కి వెళ్ళలేదు, ఎప్పుడు సండే స్కూల్కి రాలేదు, అయినా ఏసై నన్ను క్షమిస్తాడా? తప్పకుండా యేసయ్య నిన్ను క్షమిస్తాడు. నేనేం చేయాలి ఇప్పుడు? యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించు డింగిరి. పిల్లలు పిల్లలు, ఏసై నన్ను క్షమిస్తాడా? ఏసై నన్ను ప్రేమిస్తాడా? మరి నా కోసం ప్రార్థన చేస్తారా? జోసెఫ్, నాకు ఏసై కావాలి, పిలవ్వా. నువ్వు కూడా నాతో ప్రేయర్ చేయి డింగిరి. ఓకే జోసెఫ్, పిల్లలు నాతో పాటు చెయ్యండి. యేసయ్యా, ఏసయ్యా, యేసయ్యా, ఏసయ్యా, నా తప్పులను క్షమించండి నా యేసయ్యా. తప్పులు క్షమించేసయ్యా, నాకు సహాయం చేయండి యేసయ్యా. నాకు సహాయం చేయండి ఏసయ్యా. నేను మీ రక్షకుడిగా అంగీకరిస్తున్నాను యేసయ్యా. మిమ్మల్ని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నా ఏసయ్యా. ఒక్కసారి రండి యేసయ్యా నా కోసం. ఒక్కసారి రండేసయ్యా. ఆమేన్. ఆమేన్. జోసెఫ్, జీసస్, నేడు డింగ్రీ పాపములు క్షమించబడినవి. జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఇంత మంచోడువా, ఇంత ప్రేమిస్తావా, ఇంత సహాయం చేస్తావా? థ్యాంక్ యూ జీసస్. నేను నిన్ను కాదని సినిమాలు చూశాను, స్కూల్కి వెళ్ళా, సండే స్కూల్కి రాలా, నువ్వు నన్ను ఇంత క్షమించావా? జీసస్, నన్ను నీ రాజ్యంలోనికి తీసుకెళ్తావా? తప్పకుండా. నువ్వు నీ తప్పులను, నువ్వు చేసిన పాపములను ఒప్పుకొని నా ముందు మోకరించి ప్రార్థించి వేడుకున్నావు కాబట్టి నేటి నుంచి నువ్వు నాతో పరదేశంలో ఉందువు. జీసస్, నేను చెడ్డోడిని కదా జీసస్, మరి ఎలా నన్ను తీసుకెళ్తావు? నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. నాతో రా డింగ్రీ. థ్యాంక్ యూ జీసస్. అందరికీ నచ్చిందా? నచ్చిందా? జోసఫ్ ఫ్రెండ్ ఎవరు? వేరే అతనికి ఇంకో ఫ్రెండ్ మరి మీరు ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్? జీసస్ ఫ్రెండ్సేనా? జీసస్ ఫ్రెండ్స్ అయితే దాని ప్రకారం ఎక్కడికి వెళ్తాం మనం? లూసిఫర్ ఫ్రెండ్ అయితే సో మనం ఎవరి ఫ్రెండ్గా ఉండాలి ఎప్పుడు? సో చక్కగా ఉండాలి. దొంగతనం కానీ లేదంటే బూతు మాటలు కానీ మనమేం చేయకుండా చక్కగా జోసఫ్ లాగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని, వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు మరి ఎందుకు, చక్కగా దేవుడు మళ్ళీ మనల్ని లాస్ట్కి ఎక్కడికి తీసుకెళ్తారు? యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అదే లూసిఫర్ నమ్ముకుంటే ఎక్కడికి తీసుకెళ్తాడు? డిస్కో కాదు, అందులో డిస్కో నరకం కాలిపోద్ది. నరకంలోకి దేవుడు ఏ ఒక్కరిని కూడా మనల్ని ఎవరిని నరకంలోకి పంపించాలని ఆశపడట్లేదు. దేవుడు ప్రతి ఒక్కరూ మనందరం దేవుడు పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నారు. సో అయితే థ్యాంక్ యూ. ఈరోజు చిన్న మనం మెమరీ వర్స్ కూడా చెప్తాను, మీరు చెప్పేసేయండి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను
1:7. జీసస్ బ్లడ్ cleanses us from all sins. 1 John 1:7. చెప్పండి, తెలుగులో చెప్పండి. మనల్ని పవిత్రులుగా చేయరు. రిఫరెన్స్